హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు వీడియో చూసే కదా అలా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై క్లిక్ చేసి లెట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ వీడియోని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకొని టెస్ట్లో పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇస్తే అవి డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఒక తమిళ్ ఫాంట్ ఏది వేస్తా అది కూడా అయితే యాడ్ అయితే చేసుకుంటా. అన్ని టెస్ట్ లెస్కి అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ అయితే అన్ని లేయర్స్కి అయితే ఫాంట్ ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడైతే ఇమేజెస్కి ఇమేజ్ లేయర్స్కి అయితే ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ అయితే వచ్చేసి ప్లస్ మీద ట్యాప్ చేసి 4.5 మీద అయితే ట్యాప్ చేసి రేషియోని అయితే సెలెక్ట్ చేసుకో. ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీడియా ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై ట్యాప్ చేసి పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి పిఎన్జీ పై ట్యాప్ చేసి ఇమేజ్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. సో చూసారు కదా, బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకొని ఇక్కడైతే ఇమేజెస్ కనిపిస్తుంది కదా, అక్కడికి అయితే వచ్చేసి ఇమేజ్ అండ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎడిట్ చేసుకున్న ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకుంటాం. ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. సో చూసారు కదా, ఇంకో ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పై ట్యాప్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. మళ్ళీ ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అలాగే సేమ్ అన్ని లేయర్స్కి అయితే ఇమేజెస్ అయితే ఇంతే అయితే సేమ్గా యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే కావాల్సి వస్తుంది. బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని బీట్ మార్క్ దగ్గర అయితే అడ్జస్ట్ చేసుకొని ఇమేజ్ అయితే కిందకైతే స్క్రోల్ డౌన్ చేసి టెస్ట్ లేయర్స్ కింద అయితే ప్లేస్ చేసుకొని ఈ ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రేమ్కి తగ్గట్టుగా. సో చూసారు కదా, ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇమేజ్ని అయితే డూప్లికేట్ లేయర్ అయితే చేసుకొని ఇమేజ్ని అయితే కొంచెం మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి కాపీ చేసుకున్న ఇమేజ్ని అయితే కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసుకుంటే అడ్జస్ట్ అయితే అవుతుంది. కిందకి ఈ లేయర్ని అయితే కాపీ చేసుకున్న లేయర్ని కిందకి అయితే అడ్జస్ట్ చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మళ్ళీ ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే వీడియో ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ ఒక లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పై క్లిక్ చేసి కాపీ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకొని ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఫస్ట్ అయితే కాపీ చేసుకున్న లేయర్ పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పై క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యింది. సో చూసారు కదా, సేమ్ ఇలానే ఇక్కడ బీట్ మార్క్స్ కనిపిస్తున్న 2 బీట్ మార్క్స్కి అయితే ఇలానే 2 ఇమేజెస్ని అయితే యాడ్ అయితే చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.